నున్నటి రాయిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి చాలా మంది భక్తులు ఆగి తలెత్తి చూస్తుంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వెంకటేశ్వర స్వామిని. శ్రీవారి ఆలయ గోపురం పేరు ఆనంద నిలయం. ఈ బంగారు గోపురం 3 అంతస్తులుగా ఉంటుంది. గోపురం ఎత్తు కలశంతో కలిపి 65 అడుగుల 2 అంగుళాలు. మొదటి అంతస్తులో లతలు, తీగలు, మకర తోరణాలు వంటివి కనిపిస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించిన ఒక అద్భుతం ఎవరికీ తెలియదు. చాలా మంది తిరుపతి వెడతారు కానీ దీన్ని చూడరు. ఇది ఈ భూమండలంపైనే ప్రత్యేకం. అసలు మీ ఊహకు కూడా అందని మహత్యమిదే. తిరుమలలో కొలువైన క్షేత్రం. అనేక వింతలు విశేషాలకు ఆలవాలం. తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామిని అసలు చూసిన వారి ఎందరూ? ఇక 3వ అంతస్తులో 20 బొమ్మలుంటాయి. మహాపద్మం, 8 సింహాలు. అయితే గోపురం 2 అంతస్తులో మకర తోరణాలతో పాటు దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. నరసింహస్వామి, వరాహస్వామి, అనంతుడు, వైకుంఠనాథుడు, ఇంకా అనేక విష్ణు రూపాలు, జయ విజయములు, విశ్వక్సేనుడు, ఇలా మొత్తం 40 దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. గోపురంలో వెండి మకర తోరణంలో వెలిగిపోతున్న స్వామియే విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్న మూలమూర్తిని పోలి ఉంటారు. దీంతో లోపల ఉన్న వెంకన్న దర్శనం బాగా అవలేదే అని మదనపడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామి విమాన వెంకటేశ్వర స్వామి. అంతేకాదు, ఈ విమాన వెంకటేశ్వరుడి దర్శనం తిరుపతి యాత్ర ఫలితం ఇస్తుందని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వెంకటేశ్వరుణ్ణి ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం. ఈ విమాన వెంకటేశ్వరుణ్ణి భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టీటీడీ ఆలయాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అతికించారు. కనుక స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే ముందు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.